డెస్టినీ నేను ఎప్పుడూ ఊహించని ఒక హృదయానికి దగ్గరయ్యేలా చేసింది. నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అదిదే. ఈ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలోని క్షణాలని స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలానే నా జీవితాన్ని కూడా. కానీ డెస్టినీ అనే పాఠంలో ప్రతి పేజీ ఊహించినట్టు ఉండదు. నావెల్స్. ఈ ప్రపంచంలో ఏదైనా నా ఫేవరెట్ థింగ్ ఉంది అని అంటే అది ఈ నోవెల్సేనండి. ముఖ్యంగా ఈ ప్రేమ పుస్తకాలన్నా ప్రేమ కథలన్నా నాకు భలే ఇష్టం. అదేంటో కొందరు ఒక మనిషితో ప్రేమలో పడుతుంటే నేను మాత్రం ఈ పుస్తకాలతో నిండిన అక్షరాలతో ప్రేమలో పడుతున్నా. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఈ పుస్తకాలని చదవాలి అనుకుంటా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, ఆరాధ్య. I felt him laugh a little and it made me smile. Out of how many people? He asked all of them. He kissed the top of my head and said, "You are my favorite person to Lily by a long shot." In the world of words, your eyes found me. ఎరా ఏం చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? చెడ్డీ ఆరేస్తున్నా. సర్లే గాని ఇంట్లో పెళ్లికాడు ఎవరిదిరా? ఏం నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేస్తున్నావు ఏంటి? చెప్పిచ్చి కొడతా. అయినా నీకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేశానారా? పోరప్ప. మరి ఎవరిది సార్ అది? నువ్వు ముడ్డి ఆరేసుకొని పడుకున్నప్పుడు సునీల్ గాడు వచ్చి ఇచ్చేలాడరా. ఓ సునీల్ వాళ్ళ అక్కదా? కాదు సార్, సునీల్ గాడిదే. ప్రతి ఒక్కరి జీవితాలు వెళ్ళిపోతున్నారా మన తప్ప. మన జీవితాల్లోకి ఎప్పుడు వస్తారా అమ్మాయిలు? అది నీ లైఫ్ లో జరగదురా. ఎందుకు రాలన్నావు? అయినా నువ్వేంట్రా ఈ కాలంలో అబ్బాయిలందరూ మందు సిగరెట్ అమ్మాయిలు అంటూ తిరుగుతుంటే నువ్వు ఇంకా లైబ్రరీ అంటూ పుస్తకాలు అంటూ ఏవేవో కోర్సులు అంటూ నోట్స్లు అంటూ ఏంట్రా? అయినా నీ లైఫ్ లోకి నీకు నచ్చినట్టుగా ఒక అమ్మాయి రావాలంటే అది జన్మలో మాత్రం ఇంపాసిబుల్ రా. అది ఇంపాసిబుల్ హే, అది జరగదురా. ఓకేనా? చూస్తుండ్రీ నా ఐడియాలజీ తగ్గట్టు అమ్మాయి నాకు కూడా వస్తుంది, అప్పుడు చెప్తా. రే లైబ్రరీకి వెళ్తున్నా, వస్తావా? వద్దురా నాయనా, నీకు నీ లైబ్రరీకి ఒక దండం. దీనమ్మ జీవితం. అన్నా మంచి నోవెల్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఏ జోనర్ చదవాలనుకుంటున్నావు తమ్ముడు? లవ్ నోవెల్స్ ఏమైనా ఉన్నాయా అన్న? ఆ పక్క రెండో రోలో లవ్ నావెల్ ఉంది, అది తీసుకొని చదువు తమ్ముడు. థ్యాంక్స్ అన్న.
I felt him laugh a little and it made me smile. Out of how many people? He asked. All of them. He kissed the top of my head and said, "You are my favorite person too, Lily. By a long shot." Hmm? Fun me. అన్నా, ఆ, ఈ బుక్ వేరే ఎవరైనా చదవడం చూసావా? ఆ బుక్కా? నువ్వు రాకముందు ఒక అమ్మాయి చదివేసి వెళ్ళినట్టు గుర్తు. ఓ. ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్ యువర్ ఐస్ ఫౌండ్ మీ. ఇది కేవలం ఒక లైన్ కాదు, ఇది నిజం. ఎందుకో ఈ పుస్తకాల్లోని పేజీలు మన కథలను అల్లుతున్నట్టు అనిపిస్తుంది. ఇందుకు మీ గుండె చప్పుడు ఏం చెప్తుంది? ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్ యువర్ ఐస్ ఫౌండ్ మీ. అబ్బా, ఏం రాసిందిరా. హా? ఏమైంది ఇడికి? ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? నీకు చెప్పిన అర్థం కాదులేరా. చెప్తేనే కదా తెలిసేది. చెప్పే. ఈరోజు లైబ్రరీలో ఓ కొత్త బుక్ చదివా. ఇందులో కొత్త ఏముంది? ఎప్పుడు చదివేదే కదా, అదేదో మళ్ళీ నాకు ఇంట్రెస్టింగ్గా చెప్తున్నావు. ముందు నేను చెప్పేది వినరా. హా? అదే లైబ్రరీలో అదే బుక్ ఒక అమ్మాయి చదువుతుందిరా. చదువుతూ తను ఒక నోట్ రాసి పెట్టిందిరా. హోల్డెన్ ఆ నోట్ రాసింది ఆ అమ్మాయే అని నీకు తెలుసా? ఆ లైబ్రరీ అనే చెప్పాడు. ముందు చెప్పేది వినరా బడుద్దాయి. సారీ మావా, చెప్పు. ఒరే ధనుషు, ఎందుకు తెలియట్లేదురా? ఆ నోట్ చదివినప్పటి నుంచి చాలా స్పెషల్గా అనిపించిందిరా. అయితే ఇప్పుడేంటి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తనతో మాట్లాడాలనుకుంటున్నావా? కైండ్ ఆఫ్. కానీ ఏ మాటికి ఆ మాటరా. ఆ నోట్ చదివినప్పుడు ఎంత స్పెషల్గా ఫీల్ అయ్యానంటే, రాసిన ఆ అమ్మాయి ఎంత స్పెషల్ ఉంటుందో ఊహించుకో. ఎప్పుడు అంటుంటేగా నా ఐడియల్స్ తగ్గట్టు ఒక అమ్మాయి ఉంటుందని. ఐ థింక్ షీఈస్ ద వన్ రా. సరేరా, రెస్పాండ్ అయ్యావు కదా, రిప్లై వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆ రిప్లైని చూసి దాన్ని బట్టి ఎలా ప్రొసీడ్ అవుదాం చూద్దాం. అంతేగా. ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్ యువర్ ఐస్ ఫౌండ్ మీ. ఇది కేవలం ఒక లైన్ కాదు, ఇది నిజం. ఎందుకో ఈ పుస్తకాల్లోని పేజీలు మన కథలను అల్లుతున్నట్టు అనిపిస్తుంది. ఇందుకు మీ గుండె చప్పుడు ఏం చెప్తుంది? మాటలు భలే రాస్తున్నారు. అయినా మాటలు రాసినంత తేలిక కాదు మనం ఒకటవ్వడం. ఏదో క్యాజువల్గా రాసిన నోట్ ఇంత స్పెషల్గా ఫీల్ అయిపోతారని అస్సలు అనుకోలేదు. ఇంకేం పో మేడం, ఒకరి నుంచి రిప్లై వచ్చింది, అది కూడా పోయిటిక్ గా. ఇంకా మీ ఇద్దరు ఒకటైపోతే నాతో మాట్లాడటం కూడా మానేస్తారేమో కదా. నిజం చెప్పు. అలా ఏం లేదే. అయినా నేనేదో జస్ట్ క్యాజువల్గా నోట్ రాస్తే తను అదే నోట్కి రిప్లై ఇచ్చాడు. అంతకు మించి లవ్లు గివ్లు ఏమీ లేవు. అవునా? అది కూడా చూద్దాం. సరే గాని తను రిప్లై ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడే? పక్కా ఏదో ఒకటి రాసే ఉంటాడు చూడు. ఏదో ఒకటంటే నాకేంత ఇవ్వండి, తన గుండె ఏం చెప్తుందో. అలా అంటావేంటే? అయినా ఊరికే రాసి తప్పు చేశానంటావా? హే, అలాంటిది లేదులే. నువ్వే అన్నావుగా క్యాజువల్ గా రాసా అని. తను కూడా అలానే రాస్తాడులే. అంతేనంటావా? నువ్వేం టెన్షన్ ఏం పడకు. ఆరాధ్య, డిన్నర్ చేదు, త్వరగా రా. సరే సరే, అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను.
భలే రాస్తున్నారు. అయినా మాటలు రాసినంత తేలిక కాదు మనం ఒకటవ్వడం. ఏదో క్యాజువల్గా రాసిన నోట్ ఇంత స్పెషల్గా ఫీల్ అయిపోతారని అస్సలు అనుకోలేదు. కేవలం ఈ కాగితంపై ఉన్న మాటలే ఇంత స్పెషల్గా ఉన్నాయంటే రాసినా మీరు ఇంకెంత స్పెషల్గా ఉంటారు. అందుకే మీతో పరిచయం పెంచుకోవాలనిపించింది. ఇంతకు మీ పేరేంటో చెప్పలేదు? ఓరే ధనుషు, ఎందుకో తెలీదురా, ఆ అమ్మాయి మెల్లమెల్లకి తెగ నచ్చేస్తుందిరా. ఎలాగో అలాగ పరిచయం పెంచేసుకోవాలరా. మావా, నీకు విషయం అడగనరా? అడగరా, అడుగు. ఒక అమ్మాయిని చూడగానే పడిపోతే దాన్ని ఏ టైప్ ఆఫ్ లవ్ అంటారో తెలుసారా? ఏమంటారు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. బాగుంది. ఒక అమ్మాయిని చూడగానే మెల్లిమెల్లిగా తన మీద ప్రేమ పెంచుకుంటే దాన్ని ఏ టైప్ ఆఫ్ లవ్ అంటారా? నార్మల్ లవ్ అంటారు. మరి నువ్వు అమ్మాయిని కావాలనుకుంటున్నావురా, దీన్ని బ్లైండ్ లవ్ అంటారా? బ్లైండ్ లవ్ అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ముఖం కూడా చూడకుండా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా, ఆ అమ్మాయి ఏం చేస్తుందో కనుక్కోకుండా, ఇది బ్లైండ్ లవ్ కాకపోతే ఇంకేంట్రా? నీకు చెప్పిన అర్థం కాదులేరా. రే 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 ఎక్కడికి మావా లేచిపోతున్నావు? నువ్వే దాకా చచ్చిపో ఎదవా. అరే రే రే జస్ట్ కంపెనీ అన్న ఇచ్చేయాలరా రే. పోరా మావా మావా మావా. కేవలం ఈ కాగితంపై ఉన్న మాటలే ఇంత స్పెషల్గా ఉన్నాయంటే రాసినా మీరు ఇంకెంత స్పెషల్గా ఉంటారు. అందుకే మీతో పరిచయం పెంచుకోవాలనిపించింది. ఇంతకు మీ పేరేంటో చెప్పలేదు? నీకేమైనా పిచ్చి ఆరాధ్య? జస్ట్ పేరు అడిగిందాన్ని ఇంత కోప్పడతావా? అలా కాదే, మొహం కూడా తెలియని వాడికి మన గురించి ఎలా చెప్తామే? అయ్యో ఆరాధ్య, తను ఏ ఉద్దేశంతో అడిగాడు నీకు తెలియదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు రిప్లై ఎందుకు రాయలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరే సర్లేవే, అయినా అలా ఎలా చెప్తాం చెప్పు. నువ్వు అనుకున్నట్టు అక్కడి కాలేదు ఆరాధ్య. సరే, ఒక పని చెయ్యి. నీ కోపం తగ్గినప్పుడు లైబ్రరీకి వెళ్ళి నాకు ఇలా అడగడం నచ్చలేదు అని పొలైట్ గా చెప్పు. మనసు మార్చుకుంటే అపాలజీ అడిగి. సరే సర్లేవే, ఆ రోజు నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఇదంతా నా వల్లే మొదలైంది కాబట్టి తనకు సారీ చెప్పాలని నేనే అనుకున్నా. అన్నా, ఈ బుక్ చదివే అమ్మ ఈరోజు రాలేదా? ఆ అమ్మాయ పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయింది తమ్ముడు. అయినా ఏంటి ఈ మధ్య ఆ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏంటి సంగతి? అయ్యో అదేం లేదన్నా, ఊరికే అడిగా. అసలు తను లైబ్రరీకి వచ్చి కూడా రిప్లై ఎందుకు రాసి ఉండదు? ఏమైనా జరిగి ఉంటుందా? అంకుల్, హాఫ్ డజన్ ఎగ్స్, ఒక 10 రూపీస్ కిట్ క్యాట్ ఇవ్వరా? ఓకే అమ్మా. ఎంతైంది అంకుల్? హాఫ్ డజన్ ఎగ్స్ 50 రూపీస్. ఫోన్ పే ఉందా? ఉంది తల్లి.
స్కానర్ చూపించండి. అయ్యో, ఒక్క నిమిషం అంకుల్. ఓకే అమ్మా. ఒక్క నిమిషం అంకుల్. అలాగే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త పేమెంట్ చేస్తారా? నా ఫోన్ పే వర్క్ అవ్వట్లేదు. అండ్ దట్ హ్యాండ్ క్యాష్ కూడా లేదు. అయ్యో పర్లేదండి. ఎంతైంది? 50. వెయిట్ ఎ సెకండ్. డన్ అన్న. ఓకే డన్. తీసుకోండి. థ్యాంక్స్. పర్లేదు. మీరేమనుకోకపోతే మీ ఫోన్ పే నంబర్ చెప్తారా? అంటే నా ఫోన్ పే వర్క్ అవ్వగానే మీకు ఫోన్ పే చేస్తాను. అయ్యో భలేవారు, పర్లేదండి ఉంచుకోండి. నా కోసం చెప్పరా? సరే నోట్ చేసుకోండి. సరే. 88 హా 61 హా 79 హా 66. ఓకే. సరే, నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికెళ్తాను. సరేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. అండి. అసలు తన లైబ్రరీకి ఎందుకు వచ్చి ఉండదు? అనవసరంగా పేరు అడిగాను కదా. ఛా. హే థ్యాంక్స్ ఆరాధ్య. అయ్యో, నేనే ఇంకా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మా ఇంట్లో నేను ఒక్క పని కూడా సరిగ్గా చేయనని ఊరికే అరుస్తారు. ఈ ఎగ్జిబిషన్లో తేడా జరిగితే ఇక అంతే. థ్యాంక్ గాడ్. హ్యాపీయా? చాలా. ముందు నాకు తిట్లు తప్పాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వెల్కమ్. అన్నట్టు నా పేరు మీకెలా తెలుసు? హో అదే, పేమెంట్ చేశారు కదా, ఫోన్పేలో చూపించింది. అబ్బో నైస్ అండి. మీ పేరు జై కదా? అవును. ఓకే జై, దెన్ బాయ్. టైమ్ టు బెడ్. యా బాయ్. గుడ్ నైట్ ఆరాధ్య. ఓ షిట్, ఇదేంటి ఇప్పుడు ఆగిపోయింది? ఛ. నాన్నకు కాల్ చేద్దాం. The number you are trying to call is currently switched off. The number you are trying to call is currently switched off. షిట్. ఇప్పుడు ఎలా? అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఆరాధ్య కదా? హాయ్ ఆరాధ్య, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ నాకు ఎగ్జామ్ ఉంది, బైక్ పాడైపోయింది. డాడీకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. క్యాబ్స్ అస్సలు బుక్ అవట్లేదు. ఇంతకు ఎగ్జామ్ ఏ టైంకి? ఇంకో హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉండాలి జై. ఆరాధ్య, నీకేం అభ్యంతరం లేకపోతే ఐ క్యాన్ డ్రాప్ యూ. అయ్యో మీకెందుకు ఇబ్బంది? పర్లేదు. పర్లేదు ఆరాధ్య, ఎగ్జామ్ టైం అవుతుందన్నావు, వచ్చేక్కు. ఓకే జై. వెళ్దామా? హా. అవునా ఆరాధ్య, ఇంతకు నువ్వు ఏ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నావు? స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ట్రై చేస్తున్నా. నైస్ నైస్. అవును, ఇంతకీ మీరేం చేస్తుంటారు? మొన్నే బీటెక్ అయింది, ప్లేస్మెంట్స్లో జాబ్స్ రాలేదు. ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీ కూర్చున్నా. అయ్యో, వస్తుందిలేండి. హోపింగ్ సో. థ్యాంక్స్ జై. అండ్ సారీ నిన్నేమన్నా ఇబ్బంది పెడితే. ఫ్రెండ్స్ మధ్యలో సారీ ఏంటి ఆరాధ్య? ఏమైనా ప్రాబ్లం అయితే జస్ట్ కాల్ మీ, ఓకే? సరే జై. అవును, ఇంతకు ఈవినింగ్ ఎలా వెళ్తావు? నన్నేమన్నా రమ్మంటావా? అయ్యయ్యో వద్దు జై, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. సరే సరే, నీ ఇష్టం. ఇంటికి వెళ్ళక ఒకసారి మెసేజ్ చెయ్యి, ఓకే? ఓకే జై. బాయ్ జై.
ఎగ్జామ్కి టైం అవుతుంది. ఓకే బాయ్. అన్నా, ఈరోజు అమ్మాయి ఏమన్నా వచ్చిందా? లేదు తమ్ముడు, ఈరోజైతే రాలేదు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదు. అన్న ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు తమ్ముడు. మామూలుగా ఇక్కడ తను ఏ టైంకి వస్తుంది? కరెక్ట్ టైం అంటే ఎలా చెప్తాం తమ్ముడు, ఒక్కో టైంకి వస్తారు. పోనీ మీకు అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? లైక్ పేరు, ఫోన్ నంబర్, ఇలా ఎనీథింగ్? పేరంటే తెలియదు తమ్ముడు, రోజు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు, చెప్పినా గుర్తుండదు. సరే అన్న. రే ఊరుకో మామా, ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలరా. నాకేలా ఎందుకు జరుగుతుందిరా? బాధపడకు మామా, నువ్వు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. ఊరుకో. అరే లేరా, వీడికేమైంది? ఈరోజు పొద్దున ఒక యథార్థమైన సంఘటన చూశాను రా. వీడికి ఎక్కేసినట్టుంది. దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్ రా. ఏం చూసావురా? ఎవర్రా అమ్మాయి? అమ్మాయి ఏంట్రా? నేను చూశాను రా, పొద్దున అమ్మాయిని నువ్వు నీ బైక్ మీద ఎక్కించుకొని తిరగడం. అమ్మని అమ్మ చూసేసాడేదో. అబ్బే అలాంటిదేం లేదు మావ, తన ఈ మధ్య కొత్తగా పరిచయం అయింది. నటించకరా, నాకు తెలియకుండా డబుల్ సిమ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా? అరే లేదురా, నువ్వు చూసిన అమ్మాయి పేరు ఆరాధ్య, తను జస్ట్ ఫ్రెండ్ మాత్రమేరా. అబ్బో, మరి ఆ లైబ్రరీ అమ్మాయి? తను అబ్బో సిగ్గు. అరే తను ఫోన్ చేస్తుందిరా. ఎవర్రా? అదే చెప్పాను కదా, ఆరాధ్య అని. ఓ కొత్త పాపనా? తనే. ఓ కానీ హలో ఆరాధ్య, చెప్పు. ఈవినింగ్ ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాను జై. అమ్మయ్యా, మొత్తానికి హ్యాపీగా రీచ్ అయిపోయామన్నమాట. హలో, నేనేం చిన్నపిల్లని కాదు, ఓకే? ఎలాగైనా వచ్చేయగలను. సర్లే కానీ ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామా? స్కాలర్షిప్ వచ్చేలానే ఉంది. వావ్, మరి పార్టీ ఎక్కడా? పార్టీనా? ఎగ్జామ్ బాగా రాసావు, స్కాలర్షిప్ వచ్చేస్తుంది. వీ హావ్ టు సెలబ్రేట్ దిస్. డన్ జై. మనం రేపు ఈవినింగ్ ఓట్ ఫాక్స్ లో కలుద్దాం, ఏమంటావ్? ఇలా అన్నావు, బాగుంది. సరే కలుద్దాం. సరే జై, కాస్త టైర్డ్ గా ఉన్నాను, మళ్ళీ మాట్లాడదాం. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ జై. అప్పటికీ జై నాకు పరిచయమై కొన్ని నెలలు కూడా కాలేదు, కానీ ఎందుకో తెలీదు చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతున్నాడు. ఇది లవ్వో లేక అట్రాక్షనో నాకు తెలీదు. తనతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తూనే ఉంది. అసలు ఎప్పుడూ అనుకోలేదు కదా జై, మనం ఇలా ఫ్రెండ్స్ అవుతామని. కదా, ఏంటో అన్నలా జరిగిపోతున్నాయి అంతే, డెస్టినీ. Sir, your order please.
1 బ్లాక్ కోక్ అండ్ ఆరాధ్య నీకు నాకు అదే చెప్పు జై. 2 బ్లాక్. ఓకే సార్, ప్లీజ్ వెయిట్. అవును ఆరాధ్య, ఇంతకు నీ హాబీస్ ఏంటో చెప్పు. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం జై. రోజుకి ఒక బుక్ అన్నా చదవలేదంటే నాకు నిద్ర పట్టదు. అవునా, నాకు కూడా బుక్స్ అంటే చాలా ఇష్టం నీలాగే. నిజంగానా జై? అయ్యో ఆరాధ్య, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు, నిజం. అయినా మీ అబ్బాయిలందరికీ ఇలాంటివి నచ్చావు కదా, అదే మూవీస్ అనుకో పడి పడి చూస్తారు. అలా ఏం లేదు, నేను మూవీస్ బాగా చూస్తా. బట్ మూవీస్ ఆర్ బుక్స్ అంటే ఐ విల్ గో విత్ బుక్స్. ఏ ఎందుకు? మామూలుగా మనం మూవీస్లో డైరెక్ట్ ఇమాజినేషన్ చూస్తాం. అదే బుక్స్ అనుకో, ఏ ఆథర్ రాసినా మనకంటూ ఓన్ ఇమాజినేషన్ వస్తుంది. అండ్ యు నో వాట్, దట్ ఇమాజినేషన్ ఈస్ లిమిట్లెస్. వావ్, బాగా చెప్పావు జై. అయితే చెప్పు, రీసెంట్గా నువ్వు ఏ బుక్ చదివావు? ఇట్ ఎండ్స్ విత్ అస్ బై కులెన్ హోవర్. వాట్, సీరియస్లీ? లిటరల్లీ నేను కూడా రీసెంట్గా లైబ్రరీలో అదే చదవడం స్టార్ట్ చేశాను. ఏ లైబ్రరీలో చదువుతున్నావు? సార్, యువర్ ఆర్డర్. సారీ మేడం, ఐ విల్ క్లీన్ ఇట్. ఉండారాధ్య, లెట్ హిమ్ క్లీన్. ఆరాధ్య నువ్వు కూర్చో. సారీ జై. నువ్వు ఇలా తింగర్ పని చేస్తూ ఉండు, నేను నవ్వుతూ ఉంటా. హలో అమ్మా. నాన్న ఇంటికి వచ్చే టైం అయింది, త్వరగా రా. అమ్మ కాల్ చేసింది, ఇంటికి వెళ్ళాలి జై. సరే వెళ్దాం పద. ఈ 2 రోజులు నా రిప్లై కోసం నిన్ను వెయిట్ చేయించినందుకు సారీ అడుగుతున్నాను. నా గురించి వెతకవని కూడా తెలిసింది. అయినా ఒక అమ్మాయిని పేరు అడిగిన వెంటనే చెప్పేస్తుందని ఎలా అనుకుంటారండి మీ అబ్బాయిలు? సరే, మీకు వీలుంటే వచ్చే ఆదివారం 2:30 గంటలకి లావా స్టోన్ రెస్టారెంట్ టేబుల్ నంబర్ 2 దగ్గరికి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, నా పేరు అక్కడే చెప్తాను. ఈ టైంలో ఫోన్ చేసావేంటి జై? నీకన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు అర్జెంట్గా కిందకి వచ్చేయి, నీకు ఒకటి చెప్పాలి. సరే ఉండు. నీకేమన్నా పిచ్చా జై? ఈ టైంలో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మాట్లాడుతుంటే నువ్వు వాచ్ చూస్తావేంటి జై? హలో జై. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. హే ఆరాధ్య, ఏంటి అలా నిలబడిపోయావు? కమ్, ఇట్స్ యువర్ బర్త్డే, కేక్ కట్ చేద్దురా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆరాధ్య. కమాన్ కట్ చేయ ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్ జై. అయినా నా బర్త్డే నీకెలా తెలుసు? అయ్యో ఆరాధ్య, ఫ్రెండ్స్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? చదువు అంటే అలానో ఇంట్రెస్ట్ లేదు, వీటి మీద మా ఇంట్రెస్ట్. హే ఆరాధ్య, ఏడుస్తున్నావా? ఏమైంది? నథింగ్. నువ్వు ఏడ్చి నన్ను ఎమోషన్ చేయకు. సరే సరే, లేట్ అయింది, వెళ్ళి పడుకో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ జై. గుడ్ నైట్. ఇప్పటితో జై మీద నాకు ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ ఒక్క మూమెంట్లో జై నావాడు అని అనిపించింది. ఇంతకన్నా మంచిగా
నన్ను ఇంకెవరూ చూసుకోలేరేమో. స్లోలీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. రేపు ఎలాగైనా తనపై నాకున్న ఫీలింగ్స్ని చెప్పేయాలని అనుకున్నాను. ఈ 2 రోజులు నా రిప్లై కోసం నేను వెయిట్ చేయించినందుకు సారీ అడుగుతున్నాను. నా గురించి వెతికేవని కూడా తెలిసింది. అయినా ఒక అమ్మాయిని పేరడిన వెంటనే చెప్పేస్తుందని ఎలా అనుకున్నారండి మీ అబ్బాయిలు? సరే, మీకు వీలుంటే వచ్చే ఆదివారం 2:30 గంటలకి లావా స్టోర్ రెస్టారెంట్ టేబుల్ నెంబర్ 2 దగ్గరికి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా పేరు కూడా అక్కడే చెప్తాను. ఎస్ ఎస్. ఏంట్రా పొద్దునే ఫారెన్ బిట్లా? ఇన్సెప్షన్ రా. ఏంటి ఇన్సెప్షనా? ఇన్సెప్షన్ రా, అదో మూవీ. అయితేనేమో దాంట్లో ఉంటావా? సైన్స్ ఫిక్షన్ రా. అయినా ఏంట్రా ఎప్పుడు చూడు సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు లైబ్రరీ అంటావు. అయినా నీలాంటి వాడితో రూమ్ షేర్ చేసుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. పోరపా. పో, నువ్వు పో ఫస్ట్. ఆరాధ్య చెప్పు. ఏంటి సార్, ఫుల్ బిజీయా? అబ్బే అదేం లేదు, మూవీ చూస్తున్నా. అబ్బో, ఏం సిరీసో? ఇన్సెప్షన్ అని తోపు ఉంటుందిలే. అబ్బో, అంత బాగుంటుందా? నువ్వు ఎలా ఉంటావో అలా ఉంటుంది. చాలే జై, నువ్వు ఆపై ఇంకా. ఇంకేంటి మేడం విశేషాలు? యాక్చువల్లీ జై, నీకో విషయం చెప్పాలి. చెప్పనా? లేటెందుకు, చెప్పు. ఈ సండే నేనొక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. తను కూడా మనలాగే బుక్ లవర్ అంట. హో, నైస్. నైస్ కాదు, నువ్వు కూడా నాతో పాటు తోడుగా వస్తావా? అబ్బా ఆరాధ్య, సండే నాకు పని పడిందే. అవునా? పర్లేదు లేరా, నేనే వెళ్తాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు, జస్ట్ నువ్వు వస్తే బాగుండనే సెన్స్లో అడిగానంతే. అయితే ఓకే. అన్నట్టు జై, ఈరోజు ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? అంటే అది నీకు చెప్పలేదు కదా. యాక్చువల్లీ సండే పనుందని చెప్పా కదా. ఒక అమ్మాయిని కలవబోతున్నాను. ముందు నుంచి తనపై నాకున్న స్పెషల్ అట్రాక్షన్. తనలో ఏదో ఉంది ఆరాధ్య, గట్టిగా లాగేస్తుంది. ఈసారి కలిసినప్పుడు ఎలాగైనా తనకు నాలో ఉన్న ఫీలింగ్స్ని చెప్పేయాలి. హలో ఆరాధ్య, ఉన్నావా? హా జై, అయినా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది జై. అయినా ఆ అమ్మాయి ఎంత లక్కీయో తెలుసా? ఏ అలా అన్ను? కాకపోతే ఏంటి, నువ్వెలా చూసుకుంటావో నాకు తెలుసు, అందుకే అలా అన్నాను. అంతేలే. సర్లే జై, నువ్వేదో వెబ్ సిరీస్ చూస్తున్నా అన్నావు కదా. నేనలా స్నానం చేయడానికి వెళ్తున్నా. ఉండనా? ఆరాధ్య, కాని ఉన్నా. ఓకే, బాయ్. బాయ్ జై. ఆ క్షణం జై చెప్పిన మాటలు విన్న తర్వాత నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనిపించింది. ఇన్ని రోజులు తనపై ఉన్న నా ఫీలింగ్స్ని ఇంతటితో ఆపేయాలనే బాధే నాలో ఎక్కువగా ఉంది. ఈ అమ్మాయి ఏంటి ఇంకా రావట్లేదు? లేదు, వచ్చేస్తుంది. ఆరాధ్య ఏంటి ఇక్కడుంది? హే ఆరాధ్య. జై ఏంటి ఇక్కడున్నాడు? హాయ్ జై. నువ్వేంట్రా ఇక్కడున్నావు? అయినా నేను నీకు లొకేషన్ చెప్పలేదు కదా. అదే ఆరాధ్య, నేను నిన్ను అడగాలనుకుంటుంది. అసలు నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా జై, ఒకరిని కలవాలని.
ఇట్ ఎండ్స్ విత్ us by Kulhan Hogar. లిటరల్లీ నేను కూడా రీసెంట్ గా లైబ్రరీలో అదే చదవడం స్టార్ట్ చేశాను. లావా స్టోన్ రెస్టారెంట్ టేబుల్ నంబర్ 2 దగ్గరికి రండి. యాక్చువల్లీ సండే పని ఉందని చెప్పా కదా, ఒక అమ్మాయిని కలవబోతున్నాను. ఆరాధ్య, ఈ నోట్ రాసింది నువ్వే కదా? ఆరాధ్య, నువ్వు ఈ నోట్లో రాసిన ప్రతి మాట నేను చదువుతున్నప్పుడు నాకు తెలియకుండా నీ మాయలో పడిపోయా. ఇది బ్లైండ్ లవ్ అంటారో ఇంకోటి ఏదంటారో నాకు తెలియదు, కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఆరాధ్య, ఐ లవ్ యూ జై. ఆరాధ్య, అవును జై, నాకు నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నా లైఫ్ స్లోగా చేంజ్ అవడం స్టార్ట్ అయింది. నీ వల్ల వచ్చిన ఏ చిన్న హ్యాపీనెస్ అయినా నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నీతో గడుపుతున్న ఎవ్రీ టైం, ప్రతి సెకండ్ అందరికన్నా నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. జై, ఒక్క ముక్కలో చెప్పాలంటే నీతో ఉంటే బాగుంటుంది. ఐ నీడ్ యూ జై. ఆరాధ్య, నేను ఒక చోటు తీసుకెళ్తాను పదా. ఎక్కడికి జై? చెప్తాను పదా. డెస్టినీ ఎంత మంచిదో కదా. అసలు ఒక నోట్ ద్వారా సంబంధం లేని జై అనే అబ్బాయిని నా లైఫ్ పార్ట్నర్గా సెట్ చేయడం. కమ్ ఆరాధ్య, ఒక్క నిమిషం ఆరాధ్య, కార్ పార్కింగ్ లో ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త జై. నా లైఫ్లో అన్నీ మంచిగానే జరుగుతున్నాయనే బిలీవ్లో ఉన్నా, కానీ అప్పుడే నా లైఫ్ ఒక్కసారిగా ఇలా మారిపోతుందనుకోలేదు. రెండు జీవితాలు ఎలాగో చివరి వరకు కలిసి ఉండవని తెలిసినప్పుడు అలాంటి డెస్టినీ ఇలా ఆ ఇద్దరిని కలిపి బాధ పెట్టడం ఎందుకు? ఇది నా డెస్టినీ.